తెలంగాణలో రానున్న 10 రోజులు సినిమా థియేటర్లు మోగబోనున్నాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడం వల్ల రాబోయే 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేయాలని యాజమాన్యాల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి వరుసగా 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్రంలో మల్టీ స్క్రీన్లు పెరిగిపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. నష్టాన్ని తగ్గించుకునేందుకు సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. మూత పడడంపై మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో అడిగి అసలు ఎందుకు ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసేస్తున్నారు. అసలు 10 రోజులు మూసేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? 10 రోజులు అని మూసేయడం కాదు, ఆల్మోస్ట్ 3 months నుంచి బందే ఉన్నాయి సింగిల్ స్క్రీన్ చాలా మటుకు. ఎందుకంటే ఇప్పుడు సినిమా వచ్చేది చిన్న సినిమాలు. ఇప్పుడు ఒక్కొక్క సెంటర్లో 5 స్క్రీన్స్ ఉంటాయి. 5 స్క్రీన్లో ఒక థియేటర్కి ఇవ్వాల్సి వస్తుంది. 4 స్క్రీన్స్ బంద్ ఉండాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ 3-4 months నుంచి బంద్ ఉన్నట్టే మాకు. కానీ ఇప్పుడు ఏం డిసైడ్ చేసామంటే ఇప్పుడు సినిమాలు కూడా లేవు, ఓకే అట్లా అని చెప్పి 10 దినాలని కాదు, ఇంకా బంద్ చేస్తే ఇంకా కొన్ని దినాలు ఎక్స్ట్రా కూడా బంద్ చేస్తుండొచ్చు. మాకు అలవాటు అయిపోయింది కోవిడ్ టైం నుంచి. ఎప్పుడంటే అప్పుడు బంద్ చేయాలి, ఎప్పుడంటే ఓపెన్ చేయాలన్నట్టు అయిపోయింది మా పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే పెద్ద సినిమాలు అన్నీ పోస్ట్పోన్ అయిపోయినాయి. ఇండియన్ 2 ఉండే మేలా సెకండ్ వీక్లో, అది పోస్ట్పోన్ అయ్యింది. కాలికి చెప్పలేము, అది కూడా పోస్ట్పోన్ కావచ్చు, నాట్ అది అని చెప్తున్నారు, సినిమా ఇండస్ట్రీ చెప్తున్నారు పోస్ట్పోన్ కావచ్చు. ఎట్లా నడిపించాలి? కరెంట్ వచ్చే లోపల మాకు నెలకు 1 month కరెంట్ బిల్ 2,20,000 30,000 వస్తుంది. ఇప్పుడు 1 month గ్రాస్ మాది ఈ థియేటర్, ఈ ఎగ్జాక్ట్ థియేటరు గ్రాస్ 1,00,000 కాలేదు, 1,70,000 కరెంట్ బిల్ కట్టినాం. అందుగురించి అవన్నీ ఎందుకు బాధపడు. ఇప్పుడు 10 మంది ఉన్నా సినిమా వేయాలి, 5 మంది ఉన్నా సినిమా వేయాలి, మాకు అంతే కరెంట్ పడుతుంది. మొన్నటి వరకు క్యూబులు వీటి మీద చాలా వరకు ఉండేది, నడిచేది. ఇప్పుడు అసలు ప్రేక్షకులు రాలేదనే దాని మీద థియేటర్లు మూసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ప్రేక్షకుడు అంటాడు, ఏ సినిమా మంచి సినిమా ఉందనుకో 100% న్యాయం చేస్తాడు ప్రేక్షకుడు. ఫస్ట్ నుంచే డిసైడ్ అయిపోతారు వాళ్ళు, ఏ సినిమాకి పోవాలా వద్దా. యు గాట్ మై పాయింట్. అదే పెద్ద సినిమా కానీ ఇప్పుడు మన లాస్ట్ January 14th రోజు ఒక సినిమా వెనుక మీద పడ్డారు హీరోలు, నా సినిమా బాగుండాలని. ఏమైంది? చిన్న సినిమా హనుమాన్ అనే సినిమా కొట్టుకొని వెళ్ళిపోయింది. 4 సినిమాలో సూపర్ హిట్ అయింది అది సినిమా, పోయినది. అదే డీజే టిల్లు మొన్న ఆఫ్టర్ 3 months డీజే టిల్లు వచ్చింది, పోయి సూపర్ హిట్ అయింది అది. అదే ఫ్యామిలీ స్టార్ వచ్చింది, ఫ్యామిలీ మ్యాన్ విజయ్ దేవరకొండ, పోయింది. పబ్లిక్ నచ్చలే వాళ్ళ పబ్లిక్కి. ఇప్పుడు ఇదే దిల్ రాజు పెద్ద హిట్లు తీసిండు, చెప్పలేము కదా. కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. అంటే అట్లా ఒకే సీజన్లో పెద్ద సినిమాలు అన్నీ కలిపి ఒకేసారి రిలీజ్ చేయడం కూడా మైనస్ అని అంటున్నారు. చాలా మైనస్. అదే చెప్తున్నా హీరోలకు. ఇప్పుడు ఫస్ట్ ఒక టైం ఉండే 3-4 years కింద ఒక్కొక్క హీరో 3 సినిమాలు తీస్తుండే, ఒక్కొక్క సినిమా హీరో 3 సినిమాలు తీస్తుండే. ఇవాళ ఏమైంది? ఒక్క సినిమా సంవత్సరం హీరో తీస్తుండు. మళ్ళీ ఆయన హీరో వచ్చినప్పుడు ఆయనకు అన్ని థియేటర్లు కావాలి, మళ్ళీ హయ్యెస్ట్ కలెక్షన్ చూపెట్టాలి. హయ్యెస్ట్ కలెక్షన్ ఎడికెళ్ళి వస్తుంది? సింగిల్ స్క్రీన్ షోటే వస్తుంది. ఒక్కొక్క సింగిల్ స్క్రీన్ ఒక్క షో ఫుల్ అయితే 2-2.5 లక్షలు ఒక దినం కలెక్షన్ ఉంటుంది. అంటే వారం వేసుకో ఎంత అవుతుంది? ఆ రెంట్ పోగా మాకు షేర్ డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి. అదే మల్టీప్లెక్స్ అనుకో వాళ్ళకి పర్సంటేజ్ సిస్టమ్, మాకు వచ్చే లోపల రెంట్. అది కూడా మాట్లాడుతున్నాము, పర్సంటేజ్ కావచ్చు, చాలా జల్దీ ట్రై చేస్తున్నాం. మా ఛాంబర్ దిక్కేయాలి, దిల్ రాజు గారు ఒప్పుకున్నారు, సునీల్ నారాయణ గారు కూడా ఒప్పుకున్నారు. చూద్దాం 7 వరకు అవుతుందో. ఇప్పుడు దీనికి పరిష్కారం అంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు, సినిమాలు అస్సలు లేవు. మన IPL వచ్చింది, ప్లస్ క్రికెట్ మ్యాచ్ వచ్చింది, మన ఎలక్షన్ వచ్చింది, ఇవన్నీ వచ్చినడికి వెళ్ళి సినిమాలు అంతా సినిమాలు అన్ని పోస్ట్పోన్ అయిపోయినాయి. ఇప్పుడు యానిమల్ కింగ్డమ్ ఇప్పుడు వచ్చింది, ఇది సినిమా బాగుంది కానీ పబ్లిక్ వస్తలేదు. చూసారుగా శ్రీధర్ గారు కూడా అసలు కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే థియేటర్లకి జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు, కంటెంట్ ఉన్న సినిమాలు రాకపోవడం వల్లే థియేటర్లకి జనాలు రావట్లేదు, అందువల్లే థియేటర్లు మూసేస్తున్నామని చెప్తున్నారు. ఇది థియేటర్ల పరిస్థితి. కెమెరామెన్ గిడ్డయ్యతో గంగాధర్, హైదరాబాద్, స్వతంత్ర టీవీ.